కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు మొదటి నుంచి మీనాక్షి పెళ్లికి నిధి అడ్డుపడుతూనే ఉంది కాబట్టి తన వల్ల మీనాక్షి ఎంతో కొంత నష్టపోయింది కాబట్టి నిధి చేసిన తప్పుకు నేను బాధ్యత వహించి సరిదిద్దుతాను. అయినా మీరు ఇంతమంది ఉండగా నేను బాక్స్ తెచ్చుకుంటే ఏం బాగుంటుందండి? మిమ్మల్ని అవమానించినట్టు ఉండదు. అదే కలిసి పని చేయాలి, కలిసిమెలిసి తినాలి అని మా ముత్తాత బ్రహ్మానాయుడు గారు చెప్పారు. ఫాలో అవ్వకపోతే ఆయన ఫీల్ అవుతాడు. ఇంత సోదెందుకండి? బాక్స్ తెచ్చుకోలేదు, భోజనం పెట్టండి అని డైరెక్ట్ గా అడగచ్చు కదా. మీరు భలే స్మార్ట్ అండి. అందం విషయంలో కాదు, తెలివి విషయంలో. కూర్చోండి. సిగ్గు లేకుండా, అదే సిగ్గు పడకుండా తినండి. మనకి లేనిది అదేలేండి. అవును, పార్దు రాలేదేంటి? మీ అందరికి బాగా ఆకలేసినట్టుంది. మీ బాస్ ఇంకా రాలేదండి? నేను వెళ్ళి పిలుచుకొస్తా, మీరు కూర్చోండి. రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. భోంచేద్దురు గాని రండి సార్. అక్కర్లేదు, వెళ్ళు. భోజనం టైం అయింది కదా సార్, చేయకపోతే ఎలా? అవసరం లేదని చెప్తున్నానా? వెళ్ళు. మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు, రండి సార్. చెప్తే అర్థం కాదా నీకు? ఇది భోజనం టైం అని. భోజనం చేయాలని నాకు తెలీదా? నువ్వు చెప్తేనే తెలుస్తుందా? ఇన్ని రోజులు నువ్వు చెప్తేనే తింటున్నానా నేను? అది కాదు సార్. షడప్. ఎంతలో ఉండాలో అంతలో ఉండమని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా సరే నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. ఇంకొకసారి ఇలా చనువు తీసుకుని ప్రవర్తించావో మర్యాదగా ఉండదు. వెళ్ళు. గెట్ లాస్ట్. అయ్యో, అది మన ఎంప్లాయ్ శంకర శాస్త్రి గారి బాక్స్ అండి. తెలుసండి, కింద బాక్స్ నాదే అన్నాడైనా. అమ్మ శాస్త్రి గారు, మాతో ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పి దొంగచాటుగా పక్కకెళ్ళి తింటున్న రహస్యం ఇదా? ఎగ్గు ఎగ్గు ఎగ్గు. పైన ఎగ్గుందంటే కింద కోడి లెగ్గుందేమో చూస్తే పోలా. పప్పు అంటే పైన పెట్టాల్సిన బాక్స్ కింద పెట్టాడన్నమాట. దొంగచాటుగా దొరికాడు శాస్త్రి గారు. ఏవండి, మన బాస్ రాకుండా భోంచేస్తే బాగోదండి. ఇక్కడ ఆకలి దంచేస్తుందండి. సార్ ఎక్కడున్నారు? పార్దు ఏడి? వస్తున్నాడా? ఆకలిగా లేదట, వద్దని చెప్పారు. సారు ఆకలిని జైన్ చేసినట్టున్నారు. అది మన వల్ల కాని పని. చూస్తేనే తెలుస్తుందిలేండి. ఈడొక్కడు పంచిలేయడానికి నా దగ్గరికి వస్తున్నట్టున్నాడు. వీడెప్పుడు ఇంతే, జనాల్లోకి రాడు, జనాలతో కలవడు. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, మీరు కూర్చోండి. వద్దు, ఆయన చాలా హాట్ గా ఉన్నారు. ఎంత హాట్ గా ఉన్నా పర్వాలేదు, నేను వెళ్ళి పిలిస్తే తప్పకుండా వస్తారు. పిలువమ్మా, లేకపోతే ఆయనకి అరచు కూడా మనం తినేద్దాం. తిట్టేస్తారా? తిట్టండి తిట్టండి. వద్దా? పిలిచేయండి. భోంచేద్దాం రండి. వద్దని చెప్పి పంపాను కదా, అయినా ఎందుకు వచ్చావు? ఎందుకొద్దు? ఆకలిగా లేదు. అదే ఎందుకు ఆకలిగా లేదని అడుగుతున్నాను.
దీనికి కూడా ప్రత్యేకమైన రీజన్ ఉంటుందా? చూడండి, కోపం రావడానికి, బాధ రావడానికి, నవ్వు రావడానికి కారణాలున్నట్టే ఆకలి వెయ్యకపోవడానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదా. ఇలా ఎన్ని రోజులు తినకుండా ఉంటారు? అసలు ఉండాల్సిన అవసరం ఏంటి? మీకు కోపం రావాల్సింది, కసి పెరగాల్సింది అన్నం మీద కాదు, జీవితంలో తిరిగి గెలవడం మీద. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. దానికోసం తిండి మానేయాల్సిన అవసరం లేదు. పదండి, భోంచేద్దాం. వద్దని చెప్పానా? మీరు ముందు రండి సార్, పదండి. సారీ సార్. ఇట్స్ ఓకే. పదండి. మీ అందరికి బాగా ఆకలేసినట్టుంది. మీ బాస్ ఇంకా రాలేదండి? మీ పని మీరు చేస్తున్నారుగా, కానివ్వండి. అలాగే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అతి వినయం దూర్త లక్షణం. ఏంట్రా అలా చూద్దాం? సార్ చెప్పింది నీకే. పంచుల ఫలక్నామాకే పంచ. కూర్చోండి సార్. అక్కర్లేదు, మీకోసమే తీసుకొచ్చాను. నేను తీసుకురమ్మన్నానా? ఎక్స్ట్రా లాపి నీ పని నువ్వు చూసుకో. వేస్ట్ అయిపోద్దని. నీకోసం భోజనం తెస్తే వద్దంటావేంటి నువ్వు? నువ్వు నోరు మూసుకుని తినరా. దుర్గా, ఎవరో లాక్కుంటారన్నట్టు అంత కక్కుర్తిగా తింటారేంటండి బాబు? కక్కుర్తి కాదు, ఆకలి. కలి లి. చాలు చాలు, నువ్వు పెట్టుకో. మీ ఇద్దరు అన్యాయం చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోవట్లేదు సార్. పీకేనా? అసలు చూసి అవసరం లేకుండా పోతుంది. అప్పుడు మీకు ఫుల్ డిమాండ్ ఉంటుందండి. దేనికి? ఆ తర్వాత అడుక్కోడానికా? అంటే మళ్ళీ పనిచేసావన్నమాట. పైన కట్టాల్సిందేరా నువ్వు. సార్, గుడ్డు గుడ్డు తింటారా? వద్దులేండి సార్. అదే ఫ్యాట్ ఫ్యాట్. మీ ఒంటి నుండి అదే కదా. ఏంటి? నేనేమలే సార్, ప్రామిస్. ఈ గుడ్డు మీద ఒట్టు. ఏయ్, అరవకుండా నోరు మూసుకుని తిను. నోరు మూసుకొని తినడం కష్టమే కానీ నేను ట్రై చేస్తాను సార్. సారీ సార్.
ఏం చేద్దాం? దేని గురించి? పార్థుకి పెళ్లి చేస్తే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడని చెప్పాను కదా. అయితే చేసేయి. ఇలాంటి పిచ్చి సలహాలు ఇవ్వటానికేనా నిన్ను పిలిపించింది? మరెలాంటి సలహాలు ఇమ్మంటావు? పార్థుకి పెళ్లి చేయటం నాకిష్టం లేదు. అది నాకు తెలుసు. అలాగని ఈ విషయం అందరి ముందు చెబుతావా? చెబితే ఒకసారి నీ పరిస్థితి ఏంటో ఊహించుకో. ఇప్పటిదాకా నిన్నెంతో గౌరవంగా చూసేవాళ్లంతా మొహం మీద ఉమ్మేస్తారు, అసహ్యంగా చూస్తారు. దేనికైనా ఓ టైం ఉంటుంది. అలా టైం ఉంటుంది అని వెయిట్ చేయబట్టే పరిస్థితి ఇంత దూరం వచ్చింది. ఇంకా అలాగే కూర్చున్నాననుకో, పరిస్థితి మొత్తం చేయి దాటిపోతుంది. 25 ఏళ్ల నుండి దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో, వేటి కోసమైతే ఇవన్నీ చేస్తున్నానో, అవన్నీ నాకు అందకుండా పోయే పరిస్థితి వస్తుంది. నా ఆలోచనలు, ప్రయత్నాలు మొత్తం సర్వనాశనం అయిపోతాయి. అప్పుడు నేను చేతులు కట్టుకొని చెప్పినట్టు వింటూ చెప్పిన చోట కూర్చోవడం తప్ప ఏమీ చేయలేను. ఎందుకే అంతావేశపడతావు? చూడు, మోసం చేయడానికి కావలసింది ఆవేశం కాదు, ఓర్పు. 25 ఏళ్ల నుండి ఓపిక పడుతూ వచ్చావు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టలేవా? నువ్విప్పుడు తొందరపడి ఆవేశపడ్డావనుకో, నువ్వేంటో, నీ నిజస్వరూపమేంటో మొత్తం బయటపడిపోతుంది. అందుకని నోరు మూసుకుని నేను చెప్పినట్టు విను. సాయంత్రం పార్థు వచ్చినప్పుడు అందరికంటే ప్రేమగా, అందరికంటే బాధ్యతగా మాట్లాడు. ఒక మంచి తల్లిగా నటించి, నమ్మించి పార్థుని నిశ్చితార్థానికి ఒప్పించు. పార్థు గురించి నువ్వు ఎంతగానో తపన పడుతున్నట్టు అందరూ అనుకునేలా చెయ్యి. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. అది కాదమ్మమ్మా. చూడు, గురి చూసి బాణం వెయ్యడం వేటగాడి లక్షణం. అదను చూసి దెబ్బ కొట్టడం ఈ నాగమణి లక్షణం. చెప్పింది చెయ్యి. ఏంటేడుకొండలు? రండమ్మా కూర్చోండి. నువ్వు కూర్చో. పర్వాలేదమ్మా. ఏం పర్లేదులే, కూర్చో. అమ్మా, మీ కాఫీ తెప్పించమంటారా? ఇందాక నీ పెళ్ళాం ఇచ్చింది, తాగానులే. నీతో కొంచెం మాట్లాడాలయ్యా. చెప్పండమ్మా. నిన్న నువ్వు మా ప్రసాదు పోయి జ్యోతిష్యుని కలిశారట కదా, ఏం చెప్పాడు? అమ్మా, ఇంటికొచ్చే పెద్ద కోడలతో సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పుండాడమ్మా. నీ గురించి ఏమో అనుకున్నానయ్యా. పర్లేదు, మంచోడువే. డబ్బులు లేకపోయినా గుణం ఉంది. మా వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయకపోయినా కనీసం ఈ విధంగానైనా సహాయపడుతున్నావు. మా కుటుంబానికి మంచి జరగాలని మీరు చేస్తున్న ఆలోచన, ప్రయత్నం బాగానే ఉన్నదయ్యా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మా పార్థు పెళ్లికి ఒప్పుకుంటాడంటావా? విషయమంతా చెప్పి బుజ్జగించో, బతిమాలో నచ్చజెప్పాలమ్మా. అంతా మంచే జరుగుతుందని ఎట్టాకొట్ట ఒప్పించాలమ్మా. అవునయ్యా, నిజమే. సరే, వాడిప్పుడు వస్తే నేను మాట్లాడతాను. కొంచెం నా పక్క నుండి నువ్వు కూడా మాట్లాడు. అట్టాగేనమ్మా. బాగున్నావా జేజవ్వా? బావున్నానే.
నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెప్పుడొచ్చావే ముసలి? ఇందాకనేరా బడుద్దాయి. అవును, మీరే వచ్చారు. పార్థు ఏటా? కాబోయే భార్య బండి మీద వస్తున్నాడు. నువ్వెక్కడికి? అక్కడి వరకు వస్తాను. వాడేంటి లోపలికి రాకుండా అక్కడే కూర్చుంటున్నాడు? పార్దు మా ఇంట్లోకి రావట్లేడు, అక్కడే ఉంటున్నాడు. ఏడుకొండలు, వాడు పిలిస్తే రాడు గాని మనమే అక్కడికి వెళ్ళి మాట్లాడదాం పద. సార్, ఫుడ్ ఏమైనా తీసుకురమ్మంటారా? అవసరం లేదు, తెచ్చుకుంటాను. ఓకే సార్, బాయ్, గుడ్ నైట్. బాయ్. ఏ పిల్ల, కొంచెం ఆగు. నమస్కారం అండి, బాగున్నారా? శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఏంట్రా పలకరించినైనా పలకరించడం లేదు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉందిలే గాని ఏంటి నీ పరిస్థితి? ఇలా మౌనంగా ఉంటే జీవితం మొత్తం మౌనంగానే ఉండాల్సి వస్తుంది. అందుకే ఏ టైముకు చేయాల్సిన పనులు ఆ టైముకు చెయ్యాలి. కొంచెం చెప్పినట్టు విను. ఏం వినాలి? ఈ పిల్లని పెళ్లి చేసుకుంటానని చెప్పావు. ఎన్నాళ్ళు ఇలా అట్టె పెడతావు? ఎప్పటికి చేసుకుంటావు? అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావు జేజవ్వ నువ్వు? ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితిలో అసలు మాట్లాడాల్సిన విషయమేనా ఇది? ఈ పరిస్థితుల నుంచి బయటపడడం కోసమేరా పెళ్లి చేసుకోమంటున్నాను. పెళ్లి చేసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ లో పడతాం, కానీ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడగలను? అర్థం లేకుండా మాట్లాడతావేంటి? మీ జాతకాలు జ్యోతిష్యుడికి చూపించారట. పెళ్లి చేసుకుంటే అన్నీ సర్దుకుంటాయని చెప్పాడట. ఎవడా జ్యోతిష్కుడు? ఇలా తీసుకురండి. తుగ్లక్ సలహా ఇచ్చినందుకు షూట్ చేసి పారేస్తాను. బాబు, గ్రహబలాలు గడియలు అంటూ కొన్ని ఉంటాయి, నమ్మాలి, తేలిగ్గా కొట్టిపారేయకూడదు. పలానా టైంలో చెడు జరుగుతుందని, దానికి విరుగుడుగా ఇలా చేస్తే మంచి జరుగుతుందని ముందే తెలిస్తే అందరూ ముందుగానే ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అప్పుడు ఈ లోకంలో ఎవ్వడూ కష్టాలు అనుభవించడు. చూడండి, ఈ మూఢనమ్మకాల మీద నాకు నమ్మకం లేదు. తంత్రాలకి మంత్రాలకి ప్రాబ్లం సాల్వ్ అవ్వవు, కానీ ముందు సోదాపి వెళ్ళి పని చూసుకోండి. సైంటిస్ట్ తయారు చేసిన రాకెట్ ను కూడా మంచి ముహూర్తం చూసి కొబ్బరికాయ కొట్టి మరీ ఆకాశంలోకి పంపిస్తారు సార్. అందుకే అవి అప్పుడప్పుడు సముద్రంలో కూలిపోతూ ఉంటాయి. ఒరే పార్థు, ఇవన్నీ కాదురా. పెళ్లి జరిగితే మంచి జరుగుతుందని మేమంతా నమ్ముతున్నాం. నా మాట విని చేసుకో. అయినా పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, మరిప్పుడెందుకు వెనకాడుతున్నావు? అది కాదమ్మా, నేనే ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను. పెళ్లి చేసుకుని తన్ను కూడా నాతో పాటు రోడ్డు మీద ఉంచమంటావా? చెప్పమ్మా. చూడ్రా, పెళ్ళయ్యాక భర్త ఎక్కడున్నా, ఏం తిన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వాటన్నిటికీ సర్దుకుని భరిస్తుంది భార్య. ఏమ్మా, ఇలాంటి పరిస్థితిలో వీడితో కలిసి బతకడానికి నీకిష్టమేనా?